This program is sponsored by Thrill City, Hyderabad. నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ప్లస్. నేను శ్రీలత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా. కూకట్పల్లి నల్ల చెరువు ఏరియాలో భారీగా కూల్చివేతలు. వైసీపీ పార్టీలో కొనసాగుతున్న జంపింగ్ల పర్వం. పేర్ని నాని వీర విధేయులు వైసీపీకి రాజీనామా. హైదరాబాద్లోని బైకర్స్ ర్యాలీ. పర్యాటక అభివృద్ధిలో భాగంగా ర్యాలీ. సెల్ టవర్ నిర్మాణం. స్థానికులు ఆందోళన. హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జోలిపిస్తుంది. కూకట్పల్లి నల్ల చెరువు ప్రాంతంలో భారీగా కూల్చివేతలు ప్రారంభించింది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. ఇటీవల సర్వే చేసి నోటీసులు ఇచ్చిన అధికారులు ఇవాళ ఉదయం కూల్చివేతలు ప్రారంభించారు. నల్ల చెరువు విస్తీర్ణం మొత్తం 27 ఎకరాలు ఉండగా అందులో 7 ఎకరాలు కబ్జాకు గురైందని అధికారులు గుర్తించారు. బఫర్ జోన్లో 25 అపార్ట్మెంట్లు నిర్మించారు. అక్రమ దారులకు హైడ్రా అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. మొత్తం 16 నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జొలిపిస్తుంది. కూకట్పల్లి నల్ల చెరువు ప్రాంతంలో భారీగా కూల్చివేతలు ప్రారంభించింది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లోని అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. ఇటీవల సర్వే చేసి నోటీసులు ఇచ్చిన అధికారులు ఇవాళ ఉదయం కూల్చివేతలు ప్రారంభించారు. నల్ల చెరువు విస్తీర్ణం మొత్తం 27 ఎకరాలు ఉండగా అందులో 7 ఎకరాలు కబ్జాకు గురైందని అధికారులు గుర్తించారు. బఫర్ జోన్ లో 25 అపార్ట్మెంట్లు నిర్మించారు. అక్రమదారులకు హైడ్రా అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. మొత్తం 16 నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి. రైట్ శ్రీలత, గత కొద్ది రోజులుగా కూడా నగరంలో హైడ్రా కూల్చివేతలు అయితే చాలా హర్ష చేస్తున్నాయనే చెప్పుకోవాలి. దీనికి తగ్గట్టుగానే ఇప్పటికే గచ్చిబౌలి అలాగే కోకపేట, ఈ రోజు కుకట్పల్లి ప్రాంతంలో కూడా ఈ హైడ్రా కూల్చివేతలు భారీగా అయితే ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి కూడా పోలీస్ అధికారులను కూడా భారీగా మోహరించినట్టుగా తెలుస్తుంది. ఈ నల్ల చెరువు మొత్తం విస్తీర్ణత వచ్చేసి దాదాపు 27 ఎకరాలు ఉండగా 7 ఎకరాలకు పైగా ఇది కబ్జాకు గురైనట్టు కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా ఆ ఏరియాలో బఫర్ జోన్ ఉండడం 4 ఎకరాలకు పైగా 20 కిలోలకు పైగా అక్రమ నిర్మాణాలు చెప్తున్నారు. వీటికి సంబంధించి ఆల్రెడీ వాళ్ళకి ఎవరైతే అక్కడ నివాసాలు ఉంటున్నారో వాళ్లకు ఇప్పటికే నోటీసులు పంపించినట్లుగా కూడా చెప్తున్నప్పటికీ భవనాలకు సంబంధించి దాదాపు 16 భవనాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూల్చివేతకైతే అధికారులు ఇప్పటికే రంగం సిద్ధం చేసినట్లు ఉదయం నుండి కూడా ఈ కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. అయితే అక్కడ ఈ ఏవైతే ఈ భవనాలకు సంబంధించిన వారు ఉన్నారో వారు వచ్చి కొంతవరకు వారి ఆవేదన వ్యక్తం చేయడం అయితే జరిగింది. దీనికి కేవలం ఈ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో తమని నమ్మించి మోసం చేసి యొక్క బిల్డింగ్స్ కొనించడం కావచ్చు, ఆ స్థలాన్ని తీసుకోవడానికి ప్రేరేపించిన వాళ్ళు కావచ్చు. ఇప్పుడు మా పరిస్థితి ఏమిటి అంటూ కూడా అడుగుతున్న పరిస్థితి. లేదా రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాల్ చేసినా వారి దగ్గరికి ఆఫీస్లకు వెళ్ళినా కూడా
ఎవరు కనిపించకపోవడము, ఇప్పుడు పెట్టిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో ఇలా నేలమట్టం అవ్వడం తోటి చాలా మంది అక్కడ నివాసం ఉంటున్న వాళ్ళు తీవ్ర ఆవేదనకు గురి అవుతున్నారు. మాకు నోటీసులు టైంకి అందలేదు, ఇప్పుడు మేము ఏం చేయాలి అంటూ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాకు దిక్కు లేకుండా పోయింది. ఎన్నో రోజులుగా దాచుకుంటున్న డబ్బులన్నీ కూడా ఈ యొక్క ఏదైతే స్థలం ఉందో ఆ స్థలానికి ఆ అపార్ట్మెంట్లకే పెట్టడం జరిగింది. ఇప్పుడు మా పరిస్థితి ఏమిటి? ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. ఎవరైతే ఈ యొక్క చర్యలకు పాల్పడ్డారో అంటే ఈ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారికి తగిన శిక్ష కల్పించి తమకు న్యాయం చేయాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. లిఖిత, మరి ఇప్పుడు అధికారులు కానీ లేకపోతే హైడ్రా అధికారులు ప్రభుత్వం కానీ ఎలా స్పందిస్తుంది ఆ బాధితులకు జరిగిన అన్యాయం పైన? గతంలో చూసుకున్నట్లయితే ఈ కట్టడాలకు సంబంధించి ఆల్రెడీ కట్టి ఎవరైతే ఇళ్లలో ఉంటున్నారో వారి నివాసాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అట్లాంటి నివాసాలను మేము ఎట్టి పరిస్థితులను కూల్చివేయము అని రంగనాథ్ అయితే చెప్పడం జరిగింది. బట్ ఇప్పుడు కొంతవరకు కట్టి వదిలేసిన ప్రాంతాలు కావచ్చు, అంతేకాకుండా ఈ కబ్జా చేసిన ల్యాండ్స్ కావచ్చు, వీటికి సంబంధించి మాత్రం త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామంటూ కూడా గతంలో చెప్పడం జరిగింది. అంతేకాకుండా దీనిపైన ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఎలాంటి పూర్తి స్థాయి స్పష్టత అయితే ఇవ్వకపోవడం కొంతవరకు దీనికి అనేక రకాల ప్రశ్నలకు దారి తీస్తుంది. అయితే ఇక్కడ ప్రస్తుతం ప్రజలు మాత్రం దయచేసి తమకు న్యాయం చేయాలంటూ కోరుకుంటున్న పరిస్థితి ఉంది. మరి వేచి చూడాలి ప్రభుత్వం ఏ విధంగా వీరికి సహాయం చేస్తుంది, అసలు వీరి సమస్య పైన ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనే విషయాలపైన కొంత ఆసక్తి అయితే నెలకొంది. శ్రీలత. ఓకే, థ్యాంక్ యూ లిఖిత. పెట్టా ఇప్పుడు కోటి రూపాయల మిషన్లు ఉన్నాయి లోపల రాకపోతుంది. ఈ సంవత్సరం అవుతుంది సార్, 18 లక్షలు ఖర్చు పెట్టా. ఇప్పుడు కోటి రూపాయల మిషన్లు ఉన్నాయి లోపల కోటి రూపాయలు ఉంది. మిషన్లే ఉన్నాయి మా సామాన్లు అట్లే ఉన్నాయి. అసలు బియ్యం ఇస్తలేరు, జేడీఎస్ బయటికి తోచేస్తున్నారు. ఏం సార్ ఇది? ఎక్కడి అన్యాయం సార్ ఇది? ఎవరు చెప్పారు సార్ ఇంతకాలం ఇది చేయమని? ఏంది సార్ పేదోళ్ళ కారణం ఇదేనా? ఎవరికి సార్? ఇప్పుడు వాళ్ళు ఉంటే చెప్పాలి, 10 రోజులు ఖాళీ చేయమని చెప్పాలి సార్. ఖాళీ చేసుకుంటాం కదా, మీరు చెప్తే టైం ఇవ్వకుండా ఎందుకు సార్ అంతకన్నా దౌర్జన్యం? అంతకన్నా ఇది చేయడం కరెక్ట్ కాదు కదా సార్. ఎవరు సార్ ఇంత? ఇప్పుడు ఎవరికి చేయమన్నారు సార్ అంట? ఇప్పుడు మీరు నష్టపరం సార్ ఎవరు ఇస్తారు సార్? మాకు దగ్గర ఇప్పుడు కోటి రూపాయలు ఇది అయింది, ఎవరికి ఏమి ఇవ్వలేదు. మాకు ఏం ఇన్ఫర్మేషన్ రాలేదు సార్. ఏ ఇన్ఫర్మేషన్ రాకుండా చేసేది. నిన్న వచ్చి మీరు కాల్ చేయని చెప్తే కాల్ చేస్తూనే ఉన్నాను సార్. నిన్న సార్ నా మిషన్లేనండి రెంటుకున్నారు సార్. ఇది రెంటుకున్న దాన్నే ఇప్పుడు కామెడీ నాకు ఏం లేదు. నేను సెట్ చేసుకున్నా, ఖర్చు పెట్టి చేసుకున్నా, రాకపోతుంది. ఈ సంవత్సరం అవుతుంది సార్, 18 లక్షలు ఖర్చు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కొంతమంది వైసీపీ నేతలు అక్రమ ఆస్తులను కాపాడుకునేందుకు రాజీనామాల డ్రామాలకు తెరలేపారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో వైసీపీ పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతుంది. మాజీ సర్పంచ్ బాలిశెట్టి రవిశంకర్, కేడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ శ్రీకాకుళపు నాగేశ్వరరావు, ఫిషర్ మ్యాన్ సొసైటీ అధ్యక్షులు బలగం రాఘయ్య, మరో 50 మంది కార్యకర్తలు వైసీపీకి రాజీనామా చేశారు. పార్టీలో అవమానాలు భరించలేక రాజీనామా చేస్తున్నామని వారు తెలిపారు. మరోవైపు వీర రాజీనామాల వెనుక భారీ కుట్ర ఉందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు. వీరంతా త్వరలో జనసేన పార్టీలో చేరే అవకాశం ఉందని పలు చర్చలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో టీడీపీ జనసేన అధినాయకత్వం ఏ విధంగా జాగ్రత్త పడుతుందో వేచి చూడాలి. మరి కారణాలు కూడా చెప్పాము. అనుకున్న దాని ప్రకారం ఏంటంటే 2019 ఎన్నికల్లో ఎంపీ బాలశౌరి గారికి అలాగే పేరు నాని గారికి ఇద్దరికి కూడా ఓట్లేసి గెలిపించి దానికి క్రియాశీలకంగా మేము ఎంతో కష్టపడి చేసినా కానీ అది కేసులు కూడా పెట్టించున్నా కానీ ఒకే పార్టీలో ఉన్న వ్యక్తులతో మాట్లాడకుండా దుస్థితి ఏర్పడింది. మరి అదే రకంగా నియోజకవర్గ అభివృద్ధి పనుల్లో ఈ తాళపల్లి మున్సిపల్ గారి కాలనీ అని ఒకటి ఉంది. 2006లో రాజశేఖర రెడ్డి గారి టైంలో ఉన్న కాలనీ. ఆ కాలనీ మోకాళ్ళ లోతు నీళ్ళలో ఉంటే ఆ నీళ్ళలో పూడికి కోసం
ఆ రోజున ఎన్నికల వాగ్దానం కింద పుడి కోసం పుడిపిస్తే ఒక అధికారి, ఇక్కడ మండల స్థాయి అధికారి, ఆయనే జలగాటం చేసేవాడు. అదంత పని నేను గ్రాంట్ చేస్తాను అన్నాడు. దాదాపు 2 లక్షల రూపాయల పైన దానికి చేయించాం. అలాగే ఆయన ఏదో మరి లిఫ్ట్ ఇరిగేషన్ పనికి ఆగిపోతుందని చెప్పేసి ప్రభుత్వానికి 1 లక్ష రూపాయల వరకు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పనికి నేను పెట్టుబడి పెట్టి ఇసుక బస్క లేకపోతే అవన్నీ చేయించాం రైతుల గురించి చేస్తే దానికి కూడా ఏమీ స్పందన లేదు. ఎందుకంటే ఎంతవరకు ఆఖరికి నేను చెప్తున్నాను వాస్తవంగా గన్మ్యాన్తో సహా మా దగ్గర డబ్బులు వసూలు చేసుకున్నామండి. గన్మ్యాన్ కూడా మా దగ్గర డబ్బులు వసూలు చేసుకుని ఈ రోజు కూడా నాకు ఇంకా బాకీలు ఉన్నారు. నేను ఆ గన్మ్యాన్ కూడా నేను హెచ్చరించాను. కానీ పార్టీలో ఉండి సెకండ్ లీడర్లు అయిన మాకే విలువ గౌరవం లేనప్పుడు మరి సామాన్య కార్యకర్తలకు మేమేమి న్యాయం చేయగలం? అందుకని చెప్పేసి స్వచ్ఛందంగా ఈ రాజకీయాల నుంచి ఈ వైఎస్ఆర్ పార్టీ నుంచి రాజీనామా చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నాం. 5,000 తీసుకున్నాడు నా దగ్గర. ఏదో చెబుదలు ఇస్తానని చెప్పేసి 5,000 అడగ అడిగితే 10,000 ఇచ్చాడు. అంటే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తానికి ఈ రకంగా నేను వాళ్ళ పిఏ కూడా చెప్పాను. నేను పిఏ గారు ఇట్లా ఉంది, నేను చెప్తాను ఆయనకి లంచంగా కాదు, ఏదో నా చేబదులు అడ్డం ఏది అని చెప్పేసి వాడు పరిష్కారాలు చాలా చేశాడు. ఆయన చాలా మంది దగ్గర చాలా పరిష్కారాలు. మరి అలాంటి ఎందుకని వెనకేసుకున్నాడు నాకు అర్థం కాల. డాక్టర్ వైఎస్ఆర్ అభిమానిగా కాంగ్రెస్ పార్టీ, తదనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక సభ్యుడిగా పనిచేస్తూ ఈ నియోజకవర్గంలో గుర్తింపు పొందిన ఒక నాయకుడిగా 2 సార్లు ఇక్కడ సర్పంచ్గా చేసి తర్వాత బంద నియోజకవర్గ జేసీఎస్ కన్వీనర్గా విశేష సేవలు అందించాం. కానీ ఎక్కడా కూడా మేము గతంలో మల్లేశ్వరం కాన్స్టిట్యున్సీలో ఉండి గోరగడ్డ వ్యాధివేస్ గారు నాయకత్వంలో పనిచేసాం. తర్వాత 2009 తర్వాత మచిలీపట్నం కాన్స్టిట్యున్సీ రావాల్సి వచ్చింది. వచ్చినప్పటి నుంచి కూడా మమ్మల్ని వ్యాస్ గారి మనుషులుగాను, తర్వాత ఎమ్మెల్యే గారికి అప్పుడున్న ఎమ్మెల్యే గారికి అప్పుడున్న ఎంపీ గారికి ఉన్న విభేదాలతో మళ్ళీ మమ్మల్ని బాలసౌరి గారి మనుషుల కింద కూడా లెక్కేసి చాలా అవమానాలు పడినా కూడా పార్టీకి నిబద్ధతగా కార్యకర్తగా ఫస్ట్ నుంచి పనిచేశాం కాబట్టి చాలా ఓర్పుగా పనిచేశాం. కానీ ఇంకా జవాబుదారీతనం అనేది ఇక్కడ కనపడతలేదు కాబట్టి ఇంకా మనసు కష్టం అనిపించింది. మనసు చంపుకొని కొనసాగడం అనేది ఇష్టం లేక మా అనుచరులు, మా కార్యకర్తలు, మా స్నేహితులతో డిస్కషన్ చేసి ఈరోజు పార్టీకి రాజీనామా చేసి ప్రస్తుతం కొన్నాళ్ళు స్వచ్ఛందంగా ప్రజలకి గతంలో కూడా సర్పంచ్ కాకముందు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేశాను. అట్లాగే స్వచ్ఛందంగా ప్రజల కోసం వాళ్ళ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటికి పరిష్కరించే దిశగా పనిచేద్దాం, ఏ పార్టీ లేకుండా అనే ఉద్దేశంతోనే రిజైన్ చేయడం జరుగుతుంది ఈరోజు. ఇంకా చాలామంది మండల స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో నాకు స్నేహితులు కానీ పార్టీలో ఉన్నవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా తర్వాత వాళ్ళు కూడా రిజైన్ చేస్తారు. చాలామంది పేర్లే చెప్పను కానీ చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా చేస్తారు. కాబట్టి ప్రధాన కారణం చెప్పాను కదా. ప్రస్తుతం నేను చెప్పింది ఏంటంటే ఏదో ఒక వర్గం కింద ఫస్ట్ నియోజకవర్గం మారినప్పుడు వ్యాస్ గారు మనుషుల కింద కొన్నాళ్ళు మమ్మల్ని ట్రీట్ చేశారు. ఆ తర్వాత ఏమో బాలసౌర్యం గారు మరి పార్టీ తరఫున చేసిన ఆయన కూడా మరి ఆయనకిను అప్పుడున్న నాని గారికి ఉన్న విభేదాలను బట్టి మేము పార్టీ ఎంపీ పార్టీ ఎమ్మెల్యేకి చూస్తాం తప్ప వాళ్ళ విభేదాలు మాకు అవసరం లేదు కార్యకర్తగా. హైదరాబాద్ లో తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. బేగంపేట టూరిజం ప్లాజా నుంచి తార్నాక వరకు బైకర్స్ ర్యాలీలో మంత్రి జూపల్లి పాల్గొన్నారు. తెలంగాణ పర్యాటక అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. యువత బౌద్ధ సిద్ధాంతాలను, బుద్ధుడి బోధనలు అనుసరించాలన్నారు. హైదరాబాద్ టు నాగార్జున సాగర్ బుద్ధవనం వరకు బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఎండి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని 45వ డివిజన్లో సెల్ టవర్ నిర్మాణాన్ని నిరసిస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. టీడీపీ ఇన్ఛార్జ్ ఫణికుమార్ ఆధ్వర్యంలో టవర్ నిర్మాణ పనులను ఉద్యోగులు చేపట్టారు. దీంతో అనుమతులు లేకుండా ఎలా నిర్మిస్తారని స్థానికులు వారిని నిలదీశారు. వెంటనే గృహాల మధ్యలో నిర్మిస్తున్న సెల్ టవర్ పనులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని స్థానికులు హెచ్చరించారు. వెంటనే పని చేశాడా కమిషనర్ గారు చెప్పాడు. టీపీ గారు వచ్చాను సార్. టీపీ గారు వచ్చి ఏమంటే సార్ నాకు నేను కంపెనీ ఎంప్లాయీ సార్ నేను ఆపడం నాకు రైట్ లేదు, మీరు నాకేమైనా రిటర్న్ ఇస్తే నేను ఆపుతాను సార్ అన్న. అయితే లేదంటే ఆపనండి లేదు సార్ మా సార్తో మాట్లాడాలని ఫోన్ చేసి ఇచ్చాను మా సార్ నుంచి వచ్చారండి. ఈ ఒక్కరోజు అది కట్టే చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి పడితరం స్టోర్ లడ్డూ పోటును ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ ఆలయ ఈవో గురుప్రసాద్ తనిఖీలు చేశారు. పడితరం స్టోర్ నెయ్యి నిల్వ లడ్డు తయారీ విధానాలపై ఆరా తీశారు. నెయ్యి క్వాలిటీ టెస్టింగ్ కొరకు నేషనల్ డైరీ డెవలప్మెంట్ కు పంపి పరిశీలన నిమిత్తం తగు చర్యలు చేపట్టాలని అధికారులకు మురళీమోహన్ గురుప్రసాద్ సూచించారు. ఇటీవల పవిత్రమైన తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి కలవటం ఘోర అపచారం అనే వాదన సర్వత్రా వినిపిస్తోంది. హిందువుల మనోభావాలను దెబ్బతీసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కోరుతున్నారు. కోట్ల మంది తిరుమల బాలాజీకి తిరుమల వెంకటేశ్వర స్వామికి అత్యంత భక్తులుగా ఉన్నారు. అనేకమైనటువంటి విధాలుగా ఆయనను ఆరాధిస్తూ ఉన్నారు. ఏ ప్రపంచంలో అయినా సరే, ఏ ఊర్లో అయినా సరే, ఏ దేశంలో అయినా సరే తిరుమల వెంకటేశ్వరుడు అంటే చాలామందికి ప్రీతి. అంతే ప్రీతి గల వస్తువు మళ్ళీ తిరుమలతో పాటు సమానమైన దేవుడితో సమానమైనటువంటిది ఏది అంటే ఒక తిరుమల లడ్డూ ప్రసాదం మాత్రమే. మనం సనాతనంగా చూస్తూ ఉంటాం. ఎవరు తిరుమలకి మన ఊర్లలో కానీ మన ప్రాంతాల్లో కానీ ఎవరు ఏ ఊరికి పోయి వచ్చినా అందరు ఇంటింటికి తెచ్చి ప్రసాదాన్ని, ఆ తిరుమల లడ్డూ ప్రసాదాన్ని నువ్వు తిరుమల పోయి వచ్చిన తర్వాత దర్శనం అయ్యిందా అని ఒకటి అడిగితే
ప్రసాదం దొరికిందా, లడ్డు ఉందా అని చెప్పి మాత్రమే అడుగుతారు జనాలు. అంత విశిష్టమైనటువంటిది, అంత వైశిష్టం కలిగినటువంటి లడ్డూలో మూర్ఖులు హిందువుల మనోభావాలను దెబ్బతీయడానిక, హిందూ ధర్మాన్ని నాశనం చేయడానిక అర్థం కావడం లేదు. పూర్తిగా దీన్ని జంతు కళేబరాలతో నైవేద్యాన్ని సమర్పించి భగవంతుడికి అసలు మాట్లాడడానికి నోరు రావట్లేదు. కళ్ళెంబడి నీళ్లు, చాలా బాధ. ఇట్లాంటి బాధను అనుభవించడానికి మనం బ్రతికున్నామా అని కూడా ఒక్కోసారి అనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ సందర్భంగా భారత ప్రభుత్వానికి, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి మా తరఫున విజ్ఞప్తి ఏంటంటే, అక్కడనే కాదు ఇంకా ఏ ఏ దేవాలయాల్లో ఇట్లాంటి అకృత్యాలు జరుగుతున్నాయో ఒకసారి అన్ని దేవాలయాల మీద పరిశీలన చేయాలి. నాణ్యమైనటువంటి వస్తువులనే దేవుడి ప్రసాదానికి కానీ, దేవుడి అభిషేకానికి కానీ, ఇతరత్ర అన్నిటికీ కూడా వాడేటువంటి ప్రయత్నం చేయడానికి ఈ విధంగా మీరు ప్రభుత్వాలు కృషి చేయాలి. దాంతోపాటుగా మాన్య ప్రధానమంత్రి వర్యులు సనాతన ధర్మ పరిరక్షణ కొరకు ఒక కొత్త బోర్డును కానీ, ఈ దేవాలయాల పరిరక్షణకు, హిందూ ధర్మాన్ని పరిరక్షణకు ఒక బోర్డును ఏర్పాటు చేసే విధంగా ఇక్కడి నుంచైనా క్రియను ప్రారంభించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మన హిందూ సమాజం మీద జరుగుతున్న దాడి ఇది. హిందూ సమాజం మీద ఎలాగైతే వాళ్ళని శాకాహారులు ఉంటారో వాళ్ళని మాంసాహారులుగా మార్చాలి, వాళ్ళని ఇది చేయాలనే ఉద్దేశం మీద ఇది చేస్తుంది. కానీ చాలా బాధాకరమైన విషయము. తిరుపతి లడ్డు చాలా పవిత్రమైంది. ఇది మా హిందూ సమాజానికి, మొత్తం హిందూ సమాజానికే చాలా 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 మంచి ఇది. ఒక లడ్డు వచ్చిందంటే స్వామిని చూసినంత ఎమోషన్ ఫీల్ అవుతాం. అది అంత రోమాలు ఇప్పుడు చెప్తుంటే రోమాలు అన్నీ ఇవైతున్నాయి. ఎక్కడ ఏం చెప్పాలని అర్థమవుతలేదు. हम लोग जानते हैं कि पूरे जगत में प्रसिद्ध और भारत देश में सबसे बड़ा जो मंदिर है श्री वेंकटेश्वर श्रीनिवास जी का है, बालाजी मंदिर जो है, वहाँ जो प्रसाद बन रहा या इतपूर्व बनता था, उसमें पशुओं का मांस और जो तेल वगैरह जो मिश्रण हो रहा है, जो मिलावट हो रही है, ये बहुत ही निंदनीय कार्य है. ऐसा कार्य जो लोग भी कर रहे हैं, हम भारत सरकार से और राज्य प्रशासन से यह विनती करते हैं कि इसके ऊपर कठिन से कठिन कार्रवाई हो और इसके ऊपर इंक्वायरी होकर जो लोग भी इसमें दोषी पाए जाएंगे उन सभी लोगों को कठिन से कठिन शिक्षा होनी चाहिए. क्योंकि देखिए आप लोग, पूरे विश्व से वेंकटेश्वर स्वामी जी के दर्शन के लिए लोग भाविक भक्त आते हैं. लोग हज़ारों लोग आते हैं वहाँ दर्शन के लिए. और ऐसे लोगों के मनोभावना जो है, मानसिक स्थिति जो है भगवान के, हम हिंदू धर्म में हम जितनी मान्यता भगवान को देते हैं उतनी ही मान्यता भगवान के प्रसाद को देते हैं. मतलब भगवान और भगवान का प्रसाद दोनों ही समान है हमारे लिए. इसलिए ऐसा जो ये पाप कार्य, ये महापाप है, जिसने भी ये कार्य किया है उन सभी लोगों को शिक्षा होनी चाहिए. हम गवर्नमेंट से ये सरकार से प्रार्थना करते हैं. जय श्री राम. Millions of Hindus across the world have faith in Lord Venkateshwara, and Lord Venkateshwara is considered as Kali Yuga Pratyaksha Daiva. However, it has been very sad day for all of us to know that the prasada has been adulterated with which are inorganic and organic, with organic substances like as animal fat and all. And considering the Hindu faith, consuming animal fat is a taboo in Hindu faith. And knowing this, the temple authorities have allowed for the animal fat to be included in the prasadam, which should be punished by strictest of the actions by the government. And all the governments, including the government of India and the state governments of Andhra Pradesh, should actually consider taking strictest actions on the people who have considered this heinous crime, and they should be punished under various sections of the IPC, which is now Bharatiya Nyaya Samhita. There are many sections under Bharatiya Nyaya Samhita for the adulteration of food. So government should actually consider taking these actions against these people, and also all the stakeholders should consider protesting. And also all the people who have been visiting Tirumala who are also the stakeholders in the Tirupati Devasthanam should protest and should let government know that these heinous crimes will never be tolerated in the Hindu society. Also, not only Andhra Pradesh government,
the various other governments like Karnataka state government and Tamil Nadu state governments and Telangana state governments are also a party or are also a party in this TTD. So they should also consider letting know their protest and also have to protect the rights of the devotees in Tirumala Tirupati Devasthanam. అత్యంత జయశ్రీరామండి. ఈ మధ్య తిరుపతి లడ్డు పైన చాలా ప్రచారం వచ్చాయండి. అది కల్తీ నూనె అండ్ కొవ్వు కలిపారని చెప్పి ప్రచారం వచ్చాయండి. పవిత్రమైన తిరుపతి లడ్డు పైన ఇలాంటి అసలు ఈ ఎండోమెంట్ వ్యవస్థ అనేది రాజకీయాలకు ముడిపట్టి ఉండదండి. ఎండోమెంట్ వ్యవస్థ వల్ల రాజకీయాలు ముడిపడి దీనివల్ల మనకు అపవిత్రమవుతుంది. దయచేసి గవర్నమెంట్ ఈ ఎండోమెంట్ వ్యవస్థను రద్దు చేయాలి. అసలు రాజకీయాలకు అతీతంగా ఈ ఆలయాలు నడవాలి. ఫస్ట్ రాజకీయాలు అతీతంగా నడవాలి అని చెప్పంటే ఎండోమెంట్ వ్యవస్థను తీసేసేయాలి. ఈ పవిత్రమైన లడ్డును అపచారం చేసింది వైసీపీ ప్రభుత్వంలో. దీనిపైన సిబిఐ విచారణ చేయించి వాళ్ళ దోషులు శిక్షించాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. చందన్ అండి, కామారెడ్డి నుంచి. నా పేరు చందన్ అండి. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి హిందువులందరికీ పవిత్ర భగవంతునిగా కొలుస్తారు. భారతదేశమే కాకుండా దేశ విదేశాలకి కూడా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వేల లక్షల కోట్ల మంది వస్తారు. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదంను కల్తీ చేయడం ఈ మధ్యలోనే మనం వార్తలు వింటున్నాం. ఈ కల్తీకి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలా. ఎన్నో వేల మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ ప్రసాదంలో నకిలీ వస్తువులని వాడుతున్నారని తెలియగానే ప్రతి ఒక్కరి మనసు బాధపడింది. కాబట్టి ఈ లడ్డూ తయారీలో అవినీతికి పాల్పడ్డ వ్యక్తులు ఎవరైనా సరే వారిని కఠినంగా శిక్షించాలా. ఎందుకంటే ఎంతో నమ్మకంగా ఎంతో పవిత్రంగా ఉండే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఈరోజు బిజినెస్ హబ్గా మార్చుకొని అవినీతికి పాల్పడ్డ ఎవరైనా సరే వారిని శిక్షించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే హిందువులు పవిత్రంగా భావించి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి డబ్బులు ఉన్నా డబ్బులు లేకున్నా మధ్యతరగతి కుటుంబాలు కానీ ఉన్నవాళ్ళు కానీ రకరకాలుగా వెళ్ళి దర్శనం చేసుకొని వస్తారు. వారి నమ్మకాన్ని వమ్ము చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. జై శ్రీరామ్ అండి. ఈ మధ్య తిరుపతి లడ్డు పైన ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. This program is sponsored by Thrill City, Hyderabad.